హలో గైస్, నేను మిథురా స్మార్ట్. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే బాతులను అయితే మనం లోడ్ చేయబోతున్నాము. ఈ లోడ్ చేసే ప్రాసెస్ ఏంటంటే బాతులను అయితే అమ్ముతున్నాం మనం. ఇప్పుడు చివరి వరకు అయితే చూడండి, ఈ వీడియో చాలా బాగుంటుంది. ఎందుకంటే బాతులు లోడ్ ఎట్లా చేస్తారో కూడా మీరు చూడొచ్చు. ఇంతవరకు మీరు చాలా మంది చూస్తుంటారు లోడ్ చేసేది బాతుల్ని. ఒక్క బాతు రేట్ ఎంత పడుతుందో మీకు చెప్తాను. హోల్సేల్ రేట్ కమ్మేటప్పుడు బాతుల రేట్ తక్కువగానే పడతాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఎగ్జాక్ట్ కొంచెం సరదాగా అయితే ఉంటుంది వీడియో. ఇదిగో లారీ కనిపిస్తుంది కదా, ఇలాంటి లారీలు ఉంటాయి మనకి, కాంటాక్ట్ లో ఉంటాయి. వాళ్ళ నెంబర్స్ ఉంటాయి మన దగ్గర. మనం ఏ ఊర్లో ఉన్నా, ఏ విలేజ్ లో ఉన్నా మనం ఫోన్ చేసాం అనుకోండి, కిలోమీటర్లకి ఎంత తీసుకుంటారు వాళ్ళు. మాకు ఇవన్నీ ఏం తెలీదు. మమ్మల్ని చూసుకునేది ఇదిగో ఇక్కడ రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకుని ఒక అన్నాడు కదా, అన్న పేరే వెంకటేష్ అన్న. సో వీళ్ళు మనకి ఫుల్ సపోర్ట్. వాళ్ళు మనకి నేర్పించారు బాతుని ఎలా చేసుకోవాలి, ఎలా చూసుకోవాలని మనకి వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారో దాన్ని బట్టి మనం అలాగే చేసుకుంటూ వెళ్ళాము. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇన్ని రోజులు ఆడ ఉండేసి మళ్ళీ ప్లేస్ మారాలనుకుంటాం కదా, తర్వాత బయట ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం చాలా వరకు అయితే వాళ్ళకి ఐడియా ఉంది. ఎక్కడ ఊరుకు వస్తుంటారు, ఏ టైంలో ఊరుకు వస్తారు, ఏ టైంలో ఊరుకు వేరు అన్న విషయం అయితే వీళ్ళు బాగా ఐడియా ఉంది. ఎందుకంటే ఈ ఫీల్డ్ వాళ్ళదే కాబట్టి మన విషయానికైతే మనకు అంత ఐడియా లేదు. ఈ ఫీల్డ్ వాళ్ళు తిరిగి వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. ఏ టైంలో ఎక్కడికి పోతే ఊరుకు వస్తుంటుందో అలాగే వాళ్ళకి బాగా ఫుల్ ఐడియా అనమాట. ఇంకా అన్నీ వాళ్ళే చూసుకునేది. మాకు ఇంకా అన్నీ వాళ్ళే చూసుకునేది, ఏ టు జెడ్ మొత్తం వాళ్ళే చూసుకునేది. గుడిసులను ఎలా వేయాలో కూడా చెప్పారు మనకు. వాళ్ళు గుడిసులను ఎలా వేయాలి, కర్రలు నాటుకొని పట్టేసుకుని ఎలా వేయాలో అన్నీ చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే మీకు బాతు ఎంత పడిందని చెప్తానని చెప్పాను కదా. బాతు ఎంత పడిందంటే ఒక్క బాతు 90 అయితే పడింది. ఒక్క బాతు. మాకు బాతులు నమ్మాలన్నా బాధేసింది. ఎందుకనంటే సరైన రేట్ లేదు బాతుల మీద. అమ్మేటప్పుడు కూడా 90-80కి వస్తుంది. ఇంకా రేట్ చూసుకొని అయితే అమ్మేసాము. మా బ్యాట్లోకి ఏంటంటే అమ్మేటప్పుడు రేట్ లేదు, బాతులు అమ్మేటప్పుడు రేట్ లేదు. అలాగే గుడ్లు పెట్టే సీజన్లో కూడా గుడ్లు కూడా అయితే రేట్ అయితే పడిపోయింది. 1.5, 2.5, 3.5 అట్టయితే పడిన ఒక గుడ్డు. చాలా లాస్ అయితే అయిపోయాము. వాళ్ళు కూడా అన్నారు మీ టైం బాగాలేదు, మా టైం కూడా బాగాలేదు, ఈ ఇయర్ రేట్ అయిపోయింది, గుడ్ల మీద రేటు లేదు, బాతులు అమ్మేటప్పుడు రేటు కూడా లేదు అని అన్నారు. వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. అయినా కూడా ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంకా మనకి. అయినా కూడా బాతులన్నీ అందరం ఒక మాట మీదకి వచ్చి బాతులను అయితే అమ్మడం జరిగింది. బాతులన్నీ అమ్మే టైంకి ఈ మధ్యలో కుక్కలు కరవడం, పిల్లులు కరవడం, అట్లాగా నైట్ పిల్లులు వచ్చి కరిచేయడం, కుక్కలు ఎత్తుకెళ్ళిపోవడం, అట్లా కొన్ని డ్యామేజ్లు, హెల్త్ బాగాలేకుండా వచ్చి చనిపోయి అట్లాగా కొన్ని బాతులు అయితే పోతాయి మనకి. లాస్ట్కి ఒక 50 బాతులు అయితే చనిపోవడం జరుగుతుంది. ఏదో ఒక యాక్సిడెంట్లు అయితే పోతుంటాయి. అట్లాగా పిల్లులు అట్లా కుక్కలు దాడులు చేస్తున్నాయి కదా, ఇలాంటి టైంలో కొన్ని పోతాయి. కానీ మినిమం 50, 30, 40 అలా పోతాయి బాతులు కాడ జాగ్రత్తగా ఉండకపోతే 30, 40 కాదు, ఒక 100, 200 పోతాయి. ఎందుకంటే అట్లా తప్పిపోతుంటే అలాంటి చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి కాడ. అట్లాగే హెల్త్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని. విచిత్రమైన విషయం ఏంటంటే మన చేతులకి ఎన్నైతే వస్తాయి బాతు తలకాయలు, అన్ని తలలు పట్టుకొని మనం పైకి లేపితే 5-6 వస్తాయి మహా అంటే. అట్లాగా పట్టుకొని అందిస్తూ ఉంటే ఒకరు ఏం చేస్తారంటే ఆ బోన్లలో వేస్తూ ఉంటారు. అవి కూడా కౌంట్ లెక్కన వేసుకోవాలి బోన్లలో. ఒక్క బోన్లో వచ్చి 15 నుంచి 18, 19 పడతాయి. ఒక్క బోన్ అంటే మినిమం 20 అనుకోండి, 15 నుంచి 20 ఒక్క బోన్లో అన్ని బాతులు పడతాయి. అలా బోన్లలో వేసినప్పుడు కూడా బాతులు మాకైతే గుర్తుంటాయి. ఎవరి బాతులు ఎక్కడ దాకా ఉన్నాయి, వీళ్ళ బాతులు ఎంత దూరం ఉన్నాయి, మా బాతులు ఎంత దూరం, ఎంత అన్నీ అయితే కలిసిపెట్టే ఉంటాయి చూడడానికి. ఒక సైడు అన్నీ వేస్తాం, ఇంకో సైడ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వేస్తాం అనేది మాకైతే గుర్తుంటుంది. ఒకవేళ గుర్తుండదు అని అనుకుంటే మాత్రం ఏదైనా గిడ్డ పెళ్ళికి ఏదో ఒకటి కట్టేస్తాం ఆ ఏరియా వరకు. అలా చేసుకుని అయితే వెళ్ళిపోతాం. కానీ మేము మర్చిపోయినా అదిగో రెడ్ కలర్ టీ షర్ట్ ఉన్నాడు కదా అన్న అయితే మర్చిపోయాడు. ఎవరికి ఎన్ని బతులు పోవాలి, మా ఎన్ని బతులు మీ ఎన్ని బతులు అని కరెక్ట్గా లెక్క అయితే చూపించేస్తాడు. వీళ్ళు చిన్న పిల్లప్పటి నుంచి సాకే రైట్లని సాకి కొంచెం ఎడపిల్లలు అయిన తర్వాత అయితే మేము మధ్యలో కలవడం జరిగింది. ఆ తర్వాత మాకు ఎన్ని వేస్తే కరెక్టా అని వీళ్ళకి ముందే ఒక ఐడియా ఉంటుంది కదా. ఈ వెంకటేశ్వరతో మా అన్న ముందుగానే మాట్లాడుకొని తర్వాత నాతో కూడా మాట్లాడాడు.
తర్వాత ఇంక సరే అన్న పోదాం సరే నేను కూడా ఒప్పుకున్నా. దాన్ని బట్టి మేము అందరం ఒక మాట మీదకి వచ్చి ఎన్ని బాతులు మీరు చేయగలుగుతారు అనేసి వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా మనం ఎన్ని బాతులు చేయగలుగుతాం అంటే స్టార్టింగ్లో మనకి 1050 బాతులు అయితే మన సైడ్కి మనకి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చి చేసుకొని జాగ్రత్తగా ఎట్ట చేయాలి ఏందనేసి క్లియర్గా అయితే చెప్పారు. నేను అప్పటికి కొన్ని వీడియోలు పోస్ట్ చేయలేకపోయినా నేను మీకు దీని గురించి ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఎట్లా అయినా సరే ఈ బాతుల్ని ఎలా చూసుకోవాలి ఏందనేసి నేను నేర్చుకుంది నాకు నేర్పించింది. వాటి గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఇంకో వీడియో కూడా చేస్తాను. అది కూడా మీరు త్వరలోనే చూస్తారు, తొందరలోనే అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా. నేను 6 నెలలు బాతులు కూడా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి, ఎన్ని రోజులు మనం వాటిని చూసుకోవాలి అంటే అది మన ఓపికను బట్టి అనేదే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బాతుల్ని ఆడ నుంచి మనం కొనగలుగుతాము అన్న విషయం కూడా మీకు వచ్చే ఉంటుంది. ఆ విషయం కూడా మీకు నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. ఒక పెద్ద వీడియో అయితే చేస్తాను దాని గురించి. అంటే ఈ 6 నెలల్లో నేను తెలుసుకున్న వీటి గురించి ఎలా చేస్తారు ఏందని నాకు తెలిసింది మీకు చెప్తాను. వాళ్ళు మనకి నేర్పించారనమాట. ఎట్లా అనేసి ఎట్లా స్టార్టింగ్ అవుతుంది అనేసి మాకు నేర్పించారు వాళ్ళు. దాన్ని మీకు ఒక వీడియో చేసి పెడతాను నేను, క్లారిటీ వచ్చేస్తుంది మీకు కూడా. ఎవరికైనా అంతే, స్టార్టింగ్లో లక్ అనేది తగలదు. అలా తగిలిందంటే వాళ్ళు అదృష్టవంతులే. మనకి గుడ్లు కూడా లాస్ అయిపోయాము, బాతులు అమ్మేటప్పుడు లాస్ అయిపోయాము. అయినా ఇంకా సరే ఇంకేం చేస్తాం అని చెప్పేసి వాళ్ళు కూడా ఇంకా అమ్మేద్దాం అనేసరికి ఇంకా అందరూ ఒకే మాట మీదకి వచ్చేసి అమ్మడం అయితే జరిగిపోయింది. ఈ బాతుల్ని ఒకేసారి అమ్మితే హోల్సేల్ రేటుకి అంత రేట్ పోతాయి. ఒక్కసారి ఈ అసలు రేటు అసలు స్టార్టింగ్ ఎంత నుంచి ఉంటుందంటే 50 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎడపిల్లలు ఉంటాయి. 50 నుంచి 200 వరకు అయితే స్టార్ట్ అవుతుంది రేటు. అని అంటే గుడ్ల మీదే మనకి మామూలుగా గుడ్ల మీదే రావాలా మనీ, కానీ గుడ్లు కూడా మనకి లాస్ అయిపోయాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ లాస్ అయిపోయాను అని అంటున్నాను కదా. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మనం ఈ బాతులు తీసుకున్నందుకు, గుడ్లు పెట్టించుకుని అమ్ముకున్నందుకు సో మనం అప్పుల పాలైతే అవ్వలేకుండా బయట అయితే పడిపోయింది. అంట నుంచి అప్పులు ఎక్కువ అవ్వకుండా ఆ డబ్బులు గుడ్లతోనే పెట్టి అమ్మించేసుకొని వాటి మీద అప్పు ఉంటుంది కదా బాతుల మీద, ఆ బాతులని అప్పునైతే క్లియర్ చేసేసుకున్నాము. అంటే అప్పు లేకుండా అయితే దీంట్లో నుంచి బయట అయితే పడిపోయాం. బాతులను తీసుకునేటప్పుడు అయితే అప్పు పడ్డాము, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు అయితే అప్పు లేకుండా అయితే బయట అయితే పడిపోయాం చాలా సేఫ్గా. అప్పు విషయంలో అయితే మనం దాంట్లో ఇరుక్కోకుండా అయితే వచ్చేసాం బయటికి. మామూలుగా లాస్ అని అంటే అప్పులు అయిపోతాము, అప్పులు అవ్వకుండా బయటపడ్డామంటే అదే సంతోషం, చాలా సంతోషం అది. ఎందుకంటే మనకి సపోర్ట్ ఉన్నారు కదా, ఈ సపోర్ట్ వల్లే మనం అప్పు అవ్వకుండా వచ్చాం. లేకపోతే మనం ఓన్గా పెట్టుంటే, తెలియకుండా పెట్టుంటే 100% అప్పు అయిపోయి ఉంటాం. వీళ్ళు మనకు తోడున్నారు కాబట్టి, తోడుండి పక్కన నుండి చేపించారు కాబట్టి మనం అప్పు అయితే పడకుండా వచ్చేసాం. వాళ్ళకి నిజంగా నా మనస్ఫూర్తిగా, నా హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. వాళ్ళు నిజంగా చాలా గ్రేట్. అసలు అప్పుల్లో పడేయకుండా మమ్మల్ని బయటకు అయితే అట్లా తీసుకెళ్ళి అట్లా నెట్టేసారు బయటకు మళ్ళీ. సూపర్. అసలు ఆ విషయంలో అయితే అందరూ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను నేనైతే. వాళ్ళందరూ మాకు ఎలా చెప్పారంటే అలా చెప్పారు. చాలా వరకు అయితే కవర్ చేశారు మమ్మల్ని వాళ్ళు. మేము చేసుకోలేము అని ఆలోచన మాలో రానికుంటా మమ్మల్ని అయితే ముందుకు నెట్టారు. మేము వచ్చినప్పుడు ఎలా అయితే వచ్చామో మళ్ళీ పంపించేటప్పుడు కూడా అలానే జాగ్రత్తగా మమ్మల్ని అయితే సాగనంపారు. సూపర్. అసలు వాళ్ళందరికి నిజంగా హ్యాండ్స్ అప్. వెంకటేష్ అన్న, రామకృష్ణ అన్న, నిజంగా మీరు చాలా గ్రేట్ అన్న. అప్పు అవ్వకుండా అయితే మమ్మల్ని అయితే అక్కడి నుంచి పంపించారు నా. సూపర్. అంతే. ఆ విషయం మాత్రం మీ అందరికీ నా హృదయపూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్న ఈ అమ్మాయి చూసారా ఎంత యాక్టివ్గా ఉందో. రాళ్ళు ఏరిన టేరేస్తుంది, వీటిని నారద వీకినట్టు పీకేస్తుంది, బాతుల్ని మెడకాయ పట్టుకొని లాగేస్తుంది. ఎంత యాక్టివ్గా ఉందో చూసారా. ఈ అమ్మాయి కూడా ముందు నుంచి అయితే ఉంది ఈ ఫీల్డ్తో. కాకపోతే ఇంటికాడ ఏదో వర్క్ వల్ల ఏదో సంథింగ్ తర్వాత ఈ బాతుల్ని అమ్మేటప్పుడు ఒక 2 months ఇంకా అమ్మేస్తాం అనగా అప్పుడైతే వచ్చింది ఈ అమ్మాయి. చూసే తర్వాత నేను చూసి అలా అవాక్ అయిపోయినా. ఇంద్రా నాయన అమ్మ, మామూలు విషయం కాదు నిజంగానే. సరైన టాలెంట్ పర్సన్స్ అనమాట వీళ్ళందరూ. అమ్మాయిలు అబ్బాయిలు చిన్నప్పటి నుంచే ఉంటారు కాబట్టి అది బాగా అలవాటు అయిపోయింది ఈ వర్క్. చాలా హార్డ్ వర్క్ ఇది. బాతుల విషయంలో మాత్రం గిల్టీ ఫీలింగ్ అసలు ఉండకూడదు. ఎలా ఉండాలంటే బురదలో పడాలంటే బురదలో పడాలి, బురదలో తిరగాలంటే బురదలో తిరగాలి. అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ బిజినెస్ మనం చేయగలుగుతాం, లేకపోతే అస్సలు చేయలేము. అంతే. నేను దీంట్లో ఒకటి తెలుసుకున్నా. ఇప్పుడు దాకా నేను చేసిన ఈ వ్యాపారంలో, ఈ వర్క్లో, ఏదైనా సరే దేంట్లో అయినా సరే మనకు కావాల్సింది, ఒక మనిషికి ఉండాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఓర్పు,
ఒక ఆలోచన విధానం అనేది కరెక్ట్గా ఉంటే అన్నీ మనం కోల్పోయినవన్నీ తిరిగి రావడం అయితే జరగద్దని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కోల్పోయినవి తిరిగి రాకపోయినా అనుకునే అయితే జరిగితే అనుకునే జరగాలంటే ఓర్పుతోనే స్టార్ట్ అవుద్ది, అలాగే కొంచెం సపోర్ట్తో కూడా స్టార్ట్ అవుద్ది కూడా. ఇదే దీంట్లో నేను తెలుసుకుంది, చాలా బాగా అర్థమైంది నాకు దీంట్లో తెంగని అది ఇంకా బలంగా నా మనసులో నాటుకుపోయింది అది. ఎందుకనంటే ఓర్పు మనిషికి నిజంగా శాశ్వతంగా ఉంటుంది, కానీ ఒక కోపం అనేది శాశ్వతంగా ఉంటుంది. అది ఒక అరగంట గంట సేపు మాత్రమే ఉంటుంది. ఈగోలు అలాంటివన్నీ పెట్టుకుంటే మాత్రం లైఫ్లో ముందటకి వెళ్ళడం చాలా కష్టం అయితే అయిపోద్ది ఎవరికైనా సరే. లారీ ముందు ఒక బైక్ ఉంది కదా, ఆ బైక్ ఎవరిదా కాదు, మందే. బాతులు వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి ఒక బైక్ అయితే ఉంటుంది కంపల్సరీ. ఎందుకనంటారా, మనం ఊరికి దూరంగా అయితే ఉంటాము. ఊరికి దూరంగా ఎందుకు ఉంటారని మీకు డౌట్ రావచ్చు. ఎందుకనంటే బాతులు కాడ ఈ బాత్రూమ్ కూర్చుంటే చాలా స్మెల్ వస్తూ ఉంటుంది, చాలా స్మెల్ వస్తుంది కాబట్టి మనం ఊరికి దూరంగానే ఉంటాము. అది కాకుండా మన కూరగాయలు బియ్యాలు బేరలు అయినా తెచ్చుకోవడానికి బైక్ అయితే ఉండాలి. అందుకే మన గుడిసెల కాడ నుంచి ఊర్లోకి పోవడానికి రావడానికి బాగుంటుంది. అదొక పాయింట్ అయితే. ఇంకొక పాయింట్ ఏంటంటే బాతులకి మనం పొలాలు ఎత్తుక్కుంటాము, ఎక్కడెక్కడ ఉరుగు వస్తుందో అనేసి చూసుకుంటాము. అక్కడికి ఇక్కడ తిరిగి చేసుకోవాలంటే ఖచ్చితంగా బైక్ అయితే ఉండాలి. లేకపోతే తిరిగి చేసుకోవాలంటే మనకి కాళ్ళు పని చేయవు. మనం బాతుల కాడే తిరిగి పోతాం. ఉదయం పోయి సాయంత్రం వస్తుంటాం, మళ్ళీ ఆడ తిరిగి మళ్ళీ పొలాలు చూసుకోవాలంటే తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. కాబట్టి అందుకే ఒక మైలేజ్ బైక్ని అయితే మెయింటైన్ చేస్తారు బాతులు వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అవుతుందా, రికార్డ్ అయిపోయిందా? అవుతుందా? 11 నిమిషాలు. నెక్స్ట్ మళ్ళీ మాట్లా మనం యాడ్ చేసుకోవాలి.